మల్లయ్య మల్లయ్య మాకు ఇంకా ఊపాచి దుప్పుతా కోరుతుంటే ముంగట ఒక తయారు చేసింది కళ్ళ చూసి నాటలేదమ్మా అగో ఏనాడు ఒక 7 దోషుల ఉసుక తీసింది ఉత్తరం దాకా ఏనాడు కట్ట కోసిందో పర్వలు తీసుకుంటున్నాడు పాలగుండ వైపు కొట్టింది ఒక నీళ్ళ గుండ కొట్టిందాట ఆ దేవి మేడలమ్మ ఒక నీళ్ళ గుండల నీళ్ళు ఒక ఏనాడు స్నానం చేసి పాలగుండల నీళ్లు ముంచుకొని ఒక పర్వతాల పాటలు పట్టుకొని కాళ్ళని పొక్కున్నాక రక్తాలు రాగా తీసుకొచ్చిన నీళ్ళు పట్టు పట్టు పువ్వుంటే నేను లావట్టిపోతా ఉడుకుతుంది ఓ బాబా మేడలమ్మ చెప్పుతున్న మాట శివరాందు పెట్టమ్మ అడుగుతున్న మాట ఆలోచన అమ్మ బాబా మేడలమ్మ ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వచ్చిన బాబగారి ఒక మేడలమ్మ అది ఒక 3 గడియలు ఒక 4 గడియల 7 గడియలు బంట పంజం కట్టుకొని ఇళ్ళ కట్ట పోతే అమ్మ దేవి ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వస్తున్నావు అమ్మ 7 గడియలా 7 పొద్దులాయే ఎక్కడైనా ఇంకా 7 గడియలు ఎక్కడ ఉన్నవే ఇప్పుడు బాగా ఊరుతున్నావు పొట్టోడా మానాలు ఎట్టాలు గుడ్డలు లేబెట్టుకే నీకు దారవదిరి కానీ నీ బూడి పిల్లలకు గుడ్డ పోసి ఎవరిచ్చినా నీకు పిల్లలు పో పర్వతాలు నీవు నాదే వెళ్ళుకుంటా అంటున్నావు నువ్వేవో నువ్వు తెలియదు మోహనం అయితే ఏదైనా రాజ్యం పోయి ఏదైనా దేశం పోయి బతుకో నువ్వు ఎంత దూరం పోయినా అదే ఉన్న ఆదాయం అంతా పెళ్లి నీ దగ్గర తెలివి ఇట్లా ఉన్నట్టయితే ఉన్న ఆదాయం అంతా పెళ్లి పిల్లలు రాజ్యం అని రాని మనం చెప్పరాని ఇబ్బంది అయినా వెళ్ళమ్మ అనుకుంటున్నావు మల్లయ్య
అంటుంది నల్లగల్ల పడిపోయింది 4 భాగాలు అయిపోతుంది ఎర్రనొక్క గుడ్లకు వేస్తుంది కోపం బియ్యం వంటి పళ్ళు పిండి వాడ కొడుకుతుంది భగవంతుడు మల్లయ్య ఏమే బామా పోతున్నాయి బామా నీ ఏ పర్వతాలు అయితే నీ వేసుకో అమ్మా పోతుండగా పోతా ఉన్నా ఓ బావనా అంటే మరి కాడమంటే భగవంతుడికి మల్లయ్య కొక్కడైనా దేవతలల్లా దేవుని కాకపోతే నరలోకంలా నరుని కాకపోతే అంటుండు మల్లయ్య ఒక పర్వతాలు ఒక్కరైన ఏనాడు ఒక దిగి ఒక్క ఏదన్నా రాజ్యం పోతున్నాడు మల్లయ్య వాడి ఎట్లా పోతుండు మన దేవుడు మల్లయ్య రామ 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 తెప్పది మరి ఏదన్నా రాజ్యం పోతుంది పర్వతాలు ఎక్కి చూస్తుంది మల్లయ్య పోతుండు గాని వెనకకు మరి అబ్బా పోయే తట్టున్నాడు పోయి తెచ్చేటట్టున్నాడు మరి ఒక్కడైనా ఏటి గదిల్లు కట్టిన సంఘాలు అని ఒక్కడైనా తెప్పరాని తెప్పలు తెప్పుతుంది మరి రాజ్యం తెచ్చినట్టయితే ఒకరైనా నాకు ఆవుల్లో పాలైస్తుంది మళ్ళీ ఏడలమ్మ కవుల నవ్వుల పాలైతా పాలైపోతానంటుంది ఏడలమ్మ అయ్యయ్యో నన్ను తెచ్చుకోగా ఎవరు లేకపోయి సాక్షి అతను తెచ్చిన పిల్లలు కాదు అది ఉండబోదు మా తెచ్చిన పిల్ల కాకపోతే మాట అంటే కూడా పోదు కానీ ఈ రోజు నా భర్త నా రాజ్యం పోతున్నట్టు అని అడిగిపోతున్నాడు కులం తెచ్చిన పిల్లలు అయితేనేమో కులం తోటి చెప్పుకుంది మరి అత్త తెచ్చిన పిల్లలైతే అత్త మామ నీ కొడుకు అలిగిపోతుండు మరో భార్య కంటారు ఎవరి తోటి చెప్పుకోవాలి మరి నాయుడు మల్లయ్య నన్ను తెచ్చుకోగా ఒక్కడైనా నన్ను తెచ్చుకోగా పరొకరైనా కంచివేరి పట్నం నుంచి నన్ను తెచ్చుకోగా వద్దులు ఒక మద్దులు సాక్షి ఉన్నాయా మరి ఎవరు లేరు వద్దులారా గుట్టలారా ఎక్కడ పోతే కానీ ఒక్కడైనా ఆదగిరి వేసింది మేడలమ్మ ఎనకటి కాలం అందు వద్దులు మద్దులు ఒక్కడైనా మాట్లాడునాట మరి పొయ్యేటి మల్లయ్యకు మీ బావ మల్లయ్య అరిగిపోతున్నాడు మీ పొయ్యే బావ మల్లయ్యకు అడ్డగోళ్ళు తిరిగి ఎందుకు మర్రగొట్టు అని వద్దులు నేర్చుకుంటుంది మేడలమ్మ వద్దులు మద్దులు పొయ్యేటి మల్లయ్య అడ్డగోళ్ళు తిరుగుతుంది పోయేటి మల్లయ్య అడ్డగోలు తిరిగేటి వరకల్లా ఒక్కరైనా ఏనాడు మల్లయ్య ఏమిరా తొవ్వ దాగనిత్తలేవు మల్లయ్యను అక్కడిక్కడ చూసిండు ఒక్కరైనా ఏనాడు ఒక్క అక్కడైనా ఎల్లవని ఆదగిరి వచ్చి పుట్టు పుట్టు అనడు మల్లయ్య రాకుండా ఒక మొదలు పడుతుంటే కోటి వేల మొదలు పడుతుంది ఒక కొమ్మ పడుతుంటే కోటి వేల మొదలు పడుతుంది వేసుకున్నాడు
కోటలు పట్టిండు చిరుగ్రామ కామ బట్టి ఒక్క మొదలు కొడుతుంటే 1,00,000 మొదలు పుడుతున్నాయి, ఒక్క కొమ్మ కొడుతుంటే 1,00,000 మొదలు ఒక్క కొమ్మలు పుడుతున్నాయి. కథలు సరే వేసి ఒక భూములు ఒక రామబ్రహ్మలకు వచ్చి ఒక్క ఏరు కొడుకుతుంటే 1,00,000 ఏర్లు పుడుతున్నాయట. అగో ఏనాడు ఒక్క అద్దరిని మీరు ఏరవచ్చు మళ్ళీ అక్కడ ఇక్కడ చూస్తుడు రా దేవుడు. అక్కడ ఇక్కడ చూసేటి వరకు ఇత్తు చిన్న తీసాను పెద్ద కొమ్మల తోటి మరి 1,50,000 ఉంది అట. ఆటో తోటి మరి 60,000 ఉందట. మరి కింద ఉందట కారణాల్లో పుట్టగలిగి ఉందట. కారణాల్లో పుట్టగి ఒక 2 కాసగడ్డి పుల్లల కళ్ళ చూస్తుండు మన దేవుడు మల్లయ్య. 2 కాజగడ్డి పుల్లల దగ్గరికి ఏనాడు వచ్చింది. 2 కాజగడ్డి పుల్లలు తీసిండు ముక్కుల మోగేరి ఎగ వీర్చిండు మల్లయ్య. అయ్యో ఆ చూడు ఎవరి కన్నీరు ఉంది కానీ అన్నం ఉన్న కన్నీరు అన్నం లేని కన్నీర గొడ్డు వారి కన్నీర గొడవారి కన్నీరు అయ్యవారం చేస్తుండు. ఎవరి కంటిని ఏం లేదు ఒక నా కొడుకు మల్లయ్య కోడలు బీడలమ్మతో అసలు అడవి లోపల వద్దులకు ఆరబెడుతుంది మధ్యలో ఆరబెడుతుంది. ఒక మధ్య మీద ఉన్నాయి గడ్డ లేని పచ్చులు ఒక రెక్కలాంటి పచ్చులు లేచి కట్టుబట్టి రెక్కలేని పచ్చులు కాలి కుడుతున్నాయి. ఈ పచ్చుల కంటి నీరు ఉన్నదంటుండు ఎండుకొండ కైలాసమాతి కాలశంకరుడు నా కొడుకు మల్లయ్య ఆరబెడుతుండు. మరి నా కొడుకు మళ్ళీ ఎవరి తోటి ఎవరి మాట వింటాడు. మరి నేను పోయి కొడుక మల్లయ్య అది పెళ్లి కాదు పెళ్లి అయింది. మరి కోడలు మేడలమ్మ ఉండగా మరో భార్య కథ ఎందుకు పోతున్నావురా పర్వతాల మీద మారిపోతాను నేను పోయి అంట. అంటే నా మాట వింటాడా మల్లయ్య? అయ్యా నీకొక్క సాలు ఉంటుంది నాకొక్క సాలు, నీకిద్దరు విన్నారు ఉంటే నాకిద్దరు విన్నారు ఉంటే అసలు నేను చేసుకోవచ్చు అంటాడు కావచ్చు నా కొడుకు మల్లయ్య. మరి తల్లి గంగదేవి ఒకరైన తల్లి గంగదేవి చేసుకొని ఒక కొప్పు లోపల సాగుండి ఉంచుకునే తల్లి ఒక ఆయన తయ్యదగ్గవయ్య అంటాడు కావచ్చు. ఒకసారి నువ్వు ఇద్దరు విన్నాను వేసుకుంటే నేను ఇద్దరు చేసుకోవద్దా అంటాడు కావచ్చు నా కొడుకు మల్లయ్య. ఏది లోపల అన్నీ చూసింది ఒక సందంగా అయ్యా ఎవరి మాట వినోడు నా కొడుకు మల్లయ్య. మరి అక్క మాట తమ్ముడు ఇంటాడు, తమ్ముడి మాట ఒక అక్క ఇంటాడట. మరి ఒక ఆయన మనిషి మన పట్ల మీద ఉన్న నారాయణకాయల్లో నా బిడ్డను విలువ నంపితే నా బిడ్డ పోయి లాంచారు వేసుకొని ఒక మల్లయ్య బయటికి పోయి తప్ప చెప్పి పర్వతాల మీదకి మర్ర కొట్టి రమ్మంటారు అని వెనక ఎల్లవని ఎలిగెత్తి గీకలు పెడుతుండు. అయ్యో నా బిడ్డో నా బిడ్డో అని ఎక్కడ పోతాను ఎలిగెత్తి వరకు మరి నా తండ్రి జంగమ్మ ఏందో లేదు నన్ను విలువ నప్పుతుందని జంగమ్మ వెనక వెళ్ళవా ఎట్లా వస్తున్నదో ఎలా తాగు తాయిరే కావాలి